మదనపల్లి పట్టణంలో అర్హత లేని డాక్టర్లచే నిర్వహిస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి అధిక వసూళ్లు చేస్తూ ప్రజలను దోపిడీకి గురి చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మదనపల్లి పట్టణంలో చాలా వరకు అర్హత లేని డాక్టర్లు హాస్పిటల్ నిర్వహిస్తూ వాళ్ళకి ఆ డాక్టర్లకి వాళ్ళు ట్రీట్ చేస్తున్న వ్యాధులకు సంబంధించి సర్టిఫికేట్లు ఉండవు, లైసెన్స్లు ఉండవు, హాస్పిటల్కి రిజిస్ట్రేషన్లు ఉండవు. హాస్పిటల్లో నియమ నిబంధనల ప్రకారం ఉండకపోయినా కూడా వాళ్ళు హాస్పిటల్ నిర్వహిస్తూ వేలకు వేలు లక్ష రూపాయలు ప్రజల దగ్గర నుండి దోచుకుంటూ మీరు డబ్బు తీసుకుంటే పోతే పోనీ, కానీ మీకు అర్హత లేకుండా మీకు ఆ ట్రీట్మెంట్ చేసేకి రాకపోయినా కూడా, వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేసేకి అర్హులు కాకపోయినా కూడా వాళ్ళు ట్రీట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. వీటిపైన ఎన్నోసార్లు డిఎంహెచ్ఓ గారికి ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటారు. లేదు ఇంకా ఎక్కువ మేము ప్రెజర్ పెట్టామంటే అప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు చేస్తారు. ఎంక్వైరీలు చేసినప్పుడు అక్కడ వాళ్ళకి అర్హత లేదని మీకు తెలుస్తుంది, సర్టిఫికేట్లు లేవని మీకు తెలుస్తాయి, రిజిస్ట్రేషన్ లేవని తెలుస్తాయి, వాళ్ళకి లైసెన్స్ లేని డాక్టర్లతో హాస్పిటల్ రన్ చేస్తానని చెప్పి అన్నీ బయటపడతాయి. మరి చర్యలు తీసుకొని వాళ్ళకి సీజ్ చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గర మీరు అవినీతికి పాల్పడుతూ అధికార ప్రలోభాలకు లోనవుతూ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏ హాస్పిటల్స్ అయితే మీరు ఇన్స్పెక్షన్ చేసినారో, ఏ హాస్పిటల్ అయితే వాళ్ళకి అర్హత లేదని మీరు గుర్తించినారో వాళ్ళు మళ్ళీ ప్రజల్ని ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోరు? కిడ్నీ రాకెట్ విషయమై ఒక హాస్పిటల్ బయటపడింది. అలాంటి విషయాలు ఏమన్నా జరిగితేనో, లేకపోతే ప్రజల ప్రాణాలు పోతేనో, లేకపోతే ఆల్రెడీ పోతానే అవి బయట రావు, ఇంకెప్పుడైనా లక్షల్లోనో ఎక్కువ శాతం ప్రజల ప్రాణాలు పోయి అవి బయట వచ్చినప్పుడు మాత్రం మీరు రోడ్ల మీదకి వచ్చి వెంటనే యాక్షన్ తీసుకుంటారు, హాస్పిటల్ సీజ్ చేస్తున్నారు. ఆ బాధ లేకుండా ముందే గుర్తించి మీ పని ఏముంది, మీకు ఆ అర్హతలు లేవా, మీకు ఆ రూల్స్ లేవా, మీ పనే ఎవరైతే ఇల్లీగల్గా నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని మరి మేము చెప్తా ఉన్నా కూడా, ప్రజలు చెప్తా ఉన్నా కూడా, మా లాంటి సంఘాలు చెప్తా ఉన్నా కూడా మీరు ఎందుకు వాటిపైన ఇన్స్పెక్షన్ చేసి యాక్షన్ తీసుకోవడం లేదు? అంటే మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మీకు వచ్చే ముడుపులు రావనా? మీకు ప్రజల ప్రాణాల కన్నా మీకు రావాల్సిన ముడుపులే ఎక్కువైపోతున్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిఎంహెచ్ఓ గారిని, ఉన్నతాధికారులని మేము అడుగుతున్నాం. కావున ఇప్పటికైనా మేలుకొని ప్రజలు ప్రాణాలు పోకుండా, ప్రజలు అనారోగ్యాల పాలవకుండా ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అన్ని మీద, ఏవైతే అర్హత లేకుండా నిర్వహిస్తున్నారో ఆ హాస్పిటల్స్ అన్నిటి మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మిగతా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లోకి ఈ మదనపల్లిలో ఉండే వాటిల్లోనే పోతే బెంగళూరు, చెన్నై, తిరుపతి ఆ లెవెల్లో డబ్బులు వసూలు చేయడం అందరూ కూడా అలవాటైపోయింది. ఏదైనా చిన్న వ్యాధికి, ఏదైనా వైరల్ ఫీవర్ అనో, చిన్నపిల్లలకు వైరల్ ఫీవర్ అనో, లేకపోతే ఫిట్స్ వస్తానయ్యానో పిల్లల్ని పిలుచుకొని పోతే ఇంకా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో ఉంది. మరి ఇంత ట్రీట్మెంట్కి అంత డబ్బులు ఎందుకు? చిన్న చిన్న మెడిసిన్స్ కూడా అంతంత డబ్బులు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? రూమ్ ఛార్జెస్ అయితే 5 స్టార్ హోటల్లో కూడా ఉండవు. మదనపల్లి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే రూమ్ ఛార్జెస్ మరి అంతంత వసూళ్లు చేస్తుంటే కూడా మీకు తెలియకుండా ఉందా? డిఎంహెచ్ఓ గారికి కానీ, ఉన్నతాధికారులకు కానీ ఎవరికైనా మీకు తెలియకుండానే ఉన్నాయా ఇలాగ రన్ చేస్తున్నారని? మరి ఎందుకు మీరు ప్రజల్ని వాళ్ళు వైద్యం పేరుతో లూటీ చేస్తున్నా కూడా, వాళ్ళు దోచుకుంటా ఉన్నా కూడా మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? అంటే నెల నెల మీకు ముడుపులు అందుతున్నాయనా? వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే ఆ ముడుపులు మీకు రావనా? దయ ఉంచి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో దయ ఉంచి మీ వృత్తికి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఏవైతే అనర్హులైన డాక్టర్లు నిర్వహిస్తున్నారో, ఎవరైతే అధిక వసూళ్లు చేస్తున్నారో ఆ హాస్పిటల్ పైన అంతా కూడా ఎంక్వైరీ నిర్వహించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.